హలో మై డియర్ ఫ్రెండ్స్, మనము జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. ఇప్పటి వరకు మనము రెగ్యులర్గా జరిగే పనుల్ని ఏ విధంగా చెప్పాలో, అలాగే పాస్ట్ టెన్స్లో గతంలో జరిగిపోయిన పనుల్ని ఏ విధంగా చెప్పాలో మనం జెమినైని అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు మనము భవిష్యత్తులో జరిగే పనుల గురించి మనము ఏ విధంగా చెప్పవచ్చునో జెమినైని అడిగి మనం తెలుసుకుందాం. హలో జెమినై, భవిష్యత్తులో జరిగే పనులను మనము ఏ విధంగా చెప్పవచ్చునో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో నువ్వు చెప్పు. వాక్యంలో ప్రతి వాక్యము సబ్జెక్ట్స్ అనేవి ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ ఉండే విధంగా చూసుకో. ఖచ్చితంగా భవిష్యత్తులో జరగబోయే పనులను చెప్పడానికి మనం సాధారణ భవిష్యత్ కాలాన్ని ఉపయోగిస్తాము. వాక్యం నిర్మాణం ఇలా ఉంటుంది: కర్త ప్లస్ విల్ ప్లస్ క్రియ యొక్క మొదటి రూపం. కొన్ని ఉదాహరణలు: ఐ విల్ గో టు ద స్టోర్ టుమారో. వి విల్ వాచ్ అ మూవీ టునైట్. యూ విల్ లెర్న్ ఇంగ్లీష్ క్విక్లీ. దే విల్ ట్రావెల్ టు ఇండియా నెక్స్ట్ ఇయర్. హీ విల్ బికమ్ అ డాక్టర్ సమ్డే. షీ విల్ రైట్ అ బుక్. ఇట్ విల్ రెయిన్ సూన్. ఓకే, ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు స్టేట్మెంట్స్ రెస్పెక్టివ్లీ ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ ఉండే విధంగా ఎగ్జాంపుల్స్ చెప్పు. ఖచ్చితంగా సాధారణ భవిష్యత్ కాలంలో వాక్యం నిర్మాణం ఇలా ఉంటుంది: కర్త ప్లస్ విల్ ప్లస్ క్రియ యొక్క మొదటి రూపం. కొన్ని ఉదాహరణలు: ఐ విల్ గో టు ద స్టోర్ టుమారో. వి విల్ వాచ్ అ మూవీ టునైట్. యూ విల్ లెర్న్ ఇంగ్లీష్ క్విక్లీ. దే విల్ ట్రావెల్ టు ఇండియా నెక్స్ట్ ఇయర్. హీ విల్ బికమ్ అ డాక్టర్ సమ్డే. షీ విల్ రైట్ అ బుక్. ఇట్ విల్ రెయిన్ సూన్. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ ఫాలో అయ్యావు. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పినటువంటి స్టేట్మెంట్ తర్వాత వెంటనే తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చేయగలవు. ఖచ్చితంగా సాధారణ భవిష్యత్ కాలంలో వాక్యం నిర్మాణం ఇలా ఉంటుంది: కర్త ప్లస్ విల్ ప్లస్ క్రియ యొక్క మొదటి రూపం. కొన్ని ఉదాహరణలు: ఐ విల్ గో టు ద స్టోర్ టుమారో. నేను రేపు దుకాణానికి వెళ్తాను. వి విల్ వాచ్ అ మూవీ టునైట్. మేము ఈ రాత్రి సినిమా చూస్తాము. యూ విల్ లెర్న్ ఇంగ్లీష్ క్విక్లీ. మీరు త్వరగా ఆంగ్లం నేర్చుకుంటారు. దే విల్ ట్రావెల్ టు ఇండియా నెక్స్ట్ ఇయర్. వారు వచ్చే సంవత్సరం భారతదేశానికి ప్రయాణం చేస్తారు. హీ విల్ బికమ్ అ డాక్టర్ సమ్డే. అతను ఒక రోజు వైద్యుడవుతాడు. షీ విల్ రైట్ అ బుక్. ఆమె ఒక పుస్తకం రాస్తుంది. ఇట్ విల్ రెయిన్ సూన్. త్వరలో వర్షం పడుతుంది. ఇంకొక వర్బ్ తీసుకొని చెప్పు. ఖచ్చితంగా సాధారణ భవిష్యత్ కాలంలో వాక్యం నిర్మాణం ఇలా ఉంటుంది: కర్త ప్లస్ విల్ ప్లస్ క్రియ యొక్క మొదటి రూపం. కొన్ని ఉదాహరణలు: ఐ విల్ సింగ్ అ సాంగ్. నేను పాట పాడుతాను. వి విల్ డాన్స్ ఎట్ ద పార్టీ. మేము పార్టీలో నృత్యం చేస్తాము. యూ విల్ ప్లే ద గిటార్. మీరు గిటార్ వాయిస్తారు. దే విల్ స్విమ్ ఇన్ ది ఓషన్. వారు సముద్రంలో ఈదుతారు. హీ విల్ రన్ అ మ్యారథాన్. అతను మారథాన్ పరుగు తీస్తాడు. షీ విల్ పెయింట్ అ పిక్చర్. ఆమె ఒక చిత్రం గీస్తుంది. ఇట్ విల్ ఫ్లై ఇన్ ద స్కై. అది ఆకాశంలో ఎగురుతుంది. ఓకే, కెన్ యూ టేక్ ఎనదర్ వర్బ్? ఖచ్చితంగా సాధారణ భవిష్యత్ కాలంలో వాక్యం నిర్మాణం ఇలా ఉంటుంది: కర్త ప్లస్ విల్ ప్లస్ క్రియ యొక్క మొదటి రూపం. కొన్ని ఉదాహరణలు: ఐ విల్ రీడ్ అ బుక్. నేను పుస్తకం చదువుతాను. వి విల్ రైట్ అ లెటర్. మేము ఉత్తరం రాస్తాము. యూ విల్ స్పీక్ ఇంగ్లీష్. మీరు ఆంగ్లం మాట్లాడతారు. దే విల్ లిసన్ టు మ్యూజిక్. వారు సంగీతం వింటారు. హీ విల్ కుక్ డిన్నర్. అతను రాత్రి భోజనం వండుతాడు. షీ విల్ క్లీన్ ద హౌస్. ఆమె ఇల్లు శుభ్రం చేస్తుంది. ఇట్ విల్ గ్రో ఇన్ ద గార్డెన్. అది తోటలో పెరుగుతుంది. ఓకే, టేక్ ఎనదర్ వర్బ్. ఖచ్చితంగా సాధారణ భవిష్యత్ కాలంలో వాక్యం నిర్మాణం ఇలా ఉంటుంది: కర్త ప్లస్ విల్ ప్లస్ క్రియ యొక్క మొదటి రూపం. కొన్ని ఉదాహరణలు: ఐ విల్ టీచ్ ఇంగ్లీష్. నేను ఆంగ్లం బోధిస్తాను. వి విల్ లెర్న్ ఫ్రెంచ్. మేము ఫ్రెంచ్ నేర్చుకుంటాము. యూ విల్ ట్రావెల్ టు జపాన్. మీరు జపాన్కు ప్రయాణం చేస్తారు. దే విల్ విజిట్ ద మ్యూజియం. వారు సంగ్రహాలయాన్ని సందర్శిస్తారు. హీ విల్ స్టడీ మెడిసిన్. అతను వైద్యం చదువుతాడు. షీ విల్ వర్క్ ఎట్ ది హాస్పిటల్.
ఆమె ఆసుపత్రిలో పనిచేస్తుంది. ఇట్ విల్ గ్రో ఇన్ ద గార్డెన్. అది తోటలో పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనం భవిష్యత్తులో జరిగే పనుల్ని మనం సబ్జెక్ట్ తర్వాత విల్ ఉపయోగించాలి. విల్ తర్వాత వెంటనే వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాలి. అంతేనంటావా జమున? ఖచ్చితంగా. సాధారణ భవిష్యత్ కాలంలో వాక్యం నిర్మాణం ఇలా ఉంటుంది. కర్త ప్లస్ విల్ ప్లస్ క్రియ యొక్క మొదటి రూపం. కొన్ని ఉదాహరణలు. ఐ విల్ ట్రావెల్ టు ద మూన్. నేను చంద్రునికి ప్రయాణం చేస్తాను. వి విల్ ఎక్స్ప్లోర్ ది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. మేము అమెజాన్ అడవులను అన్వేషిస్తాము. యు విల్ డిస్కవర్ అ న్యూ ప్లానెట్. మీరు ఒక కొత్త గ్రహాన్ని కనుగొంటారు. దే విల్ బిల్డ్ అ టైమ్ మెషీన్. వారు ఒక కాల యంత్రాన్ని నిర్మిస్తారు. హీ విల్ ఇన్వెంట్ అ ఫ్లయింగ్ కార్. అతను ఎగిరే కారును కనిపెడతాడు. షీ విల్ రైట్ అ సాంగ్ దట్ టాప్స్ ద చార్ట్స్. ఆమె చార్టులలో అగ్రస్థానంలో నిలిచే పాట రాస్తుంది. ఇట్ విల్ బ్రేక్ ద సౌండ్ బ్యారియర్. అది ధ్వని అవరోధాన్ని ఛేదిస్తుంది. అంటే ఇక్కడ మనము విల్ తీసేస్తే అది రెగ్యులర్ యాక్షన్ అవుతుంది. లేదా హ్యాబిచువల్ యాక్షన్ అవుతుంది. సబ్జెక్ట్ తర్వాత విల్ పెడితే అది ఫ్యూచర్ యాక్షన్ అవుతుంది. ఈజ్ ఇట్ రైట్? ఖచ్చితంగా. మీరు చెప్పింది నిజమే. విల్ తీసివేస్తే అది సాధారణ చర్య లేదా అలవాటు అవుతుంది. విల్ చేర్చితే అది భవిష్యత్తులో జరిగే చర్యను సూచిస్తుంది. థ్యాంక్ యూ జమునై. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.